ఇది ఇద్దరి అందమైన అమ్మాయిల కథ. ఒక పొగరుకి, ఒక సహనానికి మధ్య జరిగే కథ. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. చాలా బావుంటుంది. ఇక కథలోకి వెళ్తే ఒక అందమైన పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరు పేరు రామాపురం. అయితే ఆ ఊరిలో చాలా వరకు వ్యవసాయం చేసి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. రామాపురంలో ఒక వ్యాపారవేత్త కూడా ఉంటాడు. ఆయన పేరు ప్రతాప్ వర్మ. అలాగే ఆయనకి ఒక భార్య మరియు కూతురు ఉంటారు. ఆయన భార్య పేరు వసుంధర. అలాగే కూతురు పేరేమో శ్వేత. వసుంధరకి డబ్బు ఉంది అనే చాలా పొగరు ఉంటుంది ఎక్కువగా. అలాగే ఊరి మొత్తంలో వాళ్ళు మాత్రమే గొప్ప అని ఎక్కువగా తల పొగరుతో ఉంటుందన్నమాట. ప్రతాప్ వర్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న ఇంట్లో ఒక రైతు కుటుంబం ఉంటుంది. ఆ రైతు పేరు రాజు. రాజుకి ఒక భార్య అలాగే ఒక కూతురు ఉంటుంది. రాజు భార్య పేరేమో భాగ్యం, అలాగే కూతురు పేరేమో గీత. పాపం రాజు వాళ్ళు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అప్పు చేసి మరీ పంట వేస్తారు. ఒకవేళ నష్టం వస్తే మళ్ళీ ఏదో ఒక పొలంలో రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడి అప్పులు తీరుస్తూ ఉంటారు రాజు అలాగే భాగ్యం. గీత ఏమో చాలా చురుకైన పిల్ల, అలాగే చాలా బాగా చదివేది కూడా. అయితే వసుంధర కూతురు శ్వేత కూడా బాగా చదివేది. అయినా కూడా వసుంధరకి గీత అన్న వాళ్ళ కుటుంబం అన్న చాలా ఈర్ష్య అలాగే కోపం. ఎప్పుడు రాజు కుటుంబాన్ని ఊరి జనాల ముందు ఏదో ఒకటి అంటూ హేళన చేస్తూ ఉండేది. రాజు భాగ్యం మాత్రం వసుంధర ఎన్ని మాటలు అన్నా కూడా కామ్గా వెళ్ళిపోతూ ఉంటారు. లోపల చాలా బాధపడుతూ ఉంటారు. అయితే శ్వేత మరియు గీత ఇంటర్ కంప్లీట్ చేస్తారు. పై చదువులు చదివించేంత స్తోమత గీత వల్ల అమ్మా నాన్నలకి లేదు. గీత భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు వారి అమ్మా నాన్న. అసలు గీత భవిష్యత్తు ఏంటి, మనం ఏం చదివిలేకపోతున్నాము అని. అప్పుడు అదంతా చూసిన గీత తనకి బాగా చదువుకోవాలనే ఆశ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఇలా చెప్తుంది: నాన్నగారు మీరేం బాధపడకండి, నేను ఇంకా చదవను, అలా అని ఇంట్లో కూడా ఖాళీగా ఉండను, నాకు కంప్యూటర్ మీద ఉన్న పరిజ్ఞానంతో ఒక జాబ్ చూసుకుంటాను అని చెప్తుంది. రాజు భాగ్యం బాధగా సరే అమ్మా, మా పేదరికం నీ చదువుని ఆపేస్తుంది అని బాధగా చెప్పి పొలానికి వెళ్ళిపోతారు. ఇక శ్వేతకేమో తనకి నచ్చిన కాలేజ్లో సీట్ రాలేదు. దాంతో ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది. ప్రతాప్ మరియు వసుంధరలు చాలా డబ్బులు కట్టి మరీ శ్వేతకి నచ్చిన కాలేజ్లో సీట్ సంపాదిస్తారు. ఈ తర్వాత వసుంధర ఏమో ఊరి జనాల మధ్య మెప్పు కోసం కూతురికి సిటీలోనే పెద్ద కాలేజ్లో పిలిచి మరీ సీట్ ఇచ్చారు. శ్వేత లాంటి తెలివైన స్టూడెంట్ మా కాలేజ్లోనే చదవాలి అని పట్టుపట్టి మరీ సీట్ ఇచ్చారు తెలుసా. ఇంజనీరింగ్ అయ్యాక ఫారెన్ నుండి కంపెనీస్ వచ్చి మరీ జాబ్స్ ఇస్తారంట అని గొప్పలు చెప్తూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా భాగ్యం వెళ్తూ ఉంటుంది. భాగ్యాన్ని చూసి వసుంధర బాగా రెచ్చిపోయి, ఏంటి భాగ్యం, నీ పేరులో ఉన్న భాగ్యం మీ ఇంట్లో లేదు కదూ అంటూ వెక్కిరిస్తూ ఉంటుందన్నమాట. అవును, నీ కూతురుని చదువు మానిపించేశావా, చదివించలేవా అని అడుగుతుంది. అవునులే, మీ స్తోమతకి స్కూలే ఎక్కువ, ఇంకా పెద్ద పెద్ద కాలేజీల్లో ఏం చదివిస్తారు. సరేలే, ఒక పని చేయండి, గంతకు తగ్గ బొంత అని ఎవరినైనా చూసి గీతకిచ్చి పెళ్లి చేయండి. అయ్యయ్యో, అవును కదూ, మీ దగ్గర పెళ్ళికి కూడా డబ్బులుండవేమో, సరే సరేలే అలాగే ఉంచేసుకోండి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా విని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వస్తుంది భాగ్యం. అక్కడ జరిగిందంతా కూడా రాజుతో చెప్తుంది. అది చాటుగా విన్న గీతకి చాలా కోపం వస్తుంది. గీత చాలా ఆవేశంతో వసుంధర దగ్గరికి వెళ్తూ ఉంటుంది, బాగా తిట్టుకుంటూ. అసలు ఏమనుకుంటుంది ఆ పొగరుబోతుది, ఈరోజు నా చేతిలో ఉంది దానికి అంటూ వెళ్తుందనమాట. అప్పుడు వెళ్తూ ఉండగా గీతకి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు వెళ్ళి నేను ఏం మాట్లాడినా మళ్ళీ ఆ వసుంధర ఊరి జనాలకి వినిపించేలా గొడవ చేసి మా కుటుంబాన్ని ఇంకా బాధ పెడుతుంది అని చాలా ఊపిరి గట్టిగా పీల్చి కామ్గా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన గీత చాలా శ్రద్ధగా కసితో ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలాగే జాబ్ ఇంటర్వ్యూస్కి కూడా అటెండ్ అవుతూ ఉంటుంది. ఇకపోతే సిటీలో పెద్ద కాలేజ్లో జాయిన్ అయిన శ్వేత ఏమో కొత్త స్నేహాలకు అలవాటు పడి జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. మెల్లమెల్లగా చదువుని పక్కన పెడుతూ వస్తుందన్నమాట. గీతకి చాలా ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయ్యాక చివరికి టౌన్లో ఉన్న ఒక చిన్న కంపెనీలో ఒక జాబ్ వస్తుంది. చాలా సంతోషంతో గీత వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తుంది. జీతం కూడా 10,000 అమ్మ, బాగా పనిచేస్తే ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి నాన్న అని చెప్తుంది. రాజు మరియు భాగ్యం ఆ దేవుడికి దండం పెట్టుకుని గీతని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక గీత ఆఫీస్కి వెళ్తుంది. మొదటి రోజు కావడంతో చాలా భయంగా ఉంటుందన్నమాట. వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. సీనియర్ దగ్గర గీత అమాయకంగా ఉండటం చూసి సీనియర్ బాగా పనులు చెప్పేవాడు. గీతకి టైపింగ్ కూడా రావడంతో చాలా త్వరగా చేసేసేది అన్ని పనులు కూడా. ఇక సీనియర్ తను చేయాల్సిన పనిని కూడా నేర్పిస్తూ ఉంటాడు గీతకి. గీత చాలా చురుగ్గా
చురుగ్గా నేర్చుకుంటూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక శ్వేత ఏమో చెడు సావాసాలు చేస్తూ కాలేజ్కి వెళ్లకుండా క్యాంటీన్లో ఉండటం, ఫ్రెండ్స్తో పార్టీస్ అని ట్రిప్స్ అని తిరుగుతూ ఉండడం, చదువుని పూర్తిగా పక్కన అటక్కెక్కిచ్చేస్తుందన్నమాట. ఈ విషయాలన్నీ ఏమీ వసుంధరకు అలాగే ప్రతాప్లకు తెలియనీయకుండా మేనేజ్ చేసేది శ్వేత. ఇక గీతకి మొదటి జీతం అయితే వస్తుంది. అది తీసుకొని చాలా సంతోషంతో వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంది. ఎంతో సంతోషంతో వాళ్ళమ్మ భాగ్యం ఆ డబ్బుల్ని తీసుకొని మొదటిసారి డబ్బుల్ని చూసినట్టుగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత గీత చాలా చురుగ్గా పనిచేయడం చూసి తన టాలెంట్ని గమనించిన సీనియర్, గీత నువ్వు డిస్టెన్స్లో డిగ్రీ చేయి, దానివల్ల నీకు ఇంకా మంచిగా ఉంటుంది భవిష్యత్తు అని చెప్తాడు. కానీ గీతకి మాత్రం తెలియదు అది ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని. ఇక అప్పుడు సీనియరే స్వయంగా ఒక కాలేజ్లో గీతని జాయిన్ చేస్తాడు. ఇక గీత కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంటికి వచ్చాక బాగా శ్రద్ధ పెట్టి మరీ చదువుకునేది. అలా 3 సంవత్సరాలు గడుస్తాయి. ఇక గీత ప్రతిభకు బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు కూడా సాధిస్తుంది. కంపెనీ యొక్క బాస్ గీతని అభినందించి నీకు డిగ్రీ ఉంటే ప్రమోషన్ కూడా వచ్చేది, త్వరగా డిగ్రీ కంప్లీట్ చేయమంటాడు. దానికి గీత అవును సార్, ఇది నా ఫైనల్ ఇయర్, ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయి అని చెప్తుంది. బాస్ ఆల్ ద బెస్ట్ గీత అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మన కాబోయే ఇంజనీర్ గారు శ్వేతకి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. పూర్తిగా చదువుని నెగ్లెక్ట్ చేయడంతో శ్వేతకి స్టడీస్ చాలా కష్టంగా మారుతాయి. ఇక ఇటువైపు వసుంధర ఏమో తన కూతురు గురించి డబ్బాలు కొట్టడం మాత్రం మానలేదు. చుట్టుపక్కలున్న ఆడవారికి శ్వేతకి ఎగ్జామ్స్ అవ్వగానే పెద్ద ఫారెన్ కంపెనీలో జాబ్లో జాయినింగ్ ఉంటుందంట, లక్షలో జీతం అంట తెలుసా అని గొప్పలు చెప్పుకొని సంబరపడుతూ ఉంటుంది. శ్వేత ఎగ్జామ్స్ రాస్తుంది. ఇటువైపు గీతకు కూడా ఎగ్జామ్స్ రావడంతో ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తుంది. ఇక గీత ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇక ఫైనల్గా ఎగ్జామ్ రిజల్ట్స్ రానే వచ్చాయి. గీత ఏమో అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యి డిగ్రీ పట్టాను పొందుతుంది. రాజు మరియు భాగ్యం చాలా సంతోషిస్తూ ఉంటారనమాట. ఇక శ్వేత కూడా తన రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ల్యాప్టాప్ ముందర పెట్టి రిజల్ట్స్ వస్తాయి. 2 సబ్జెక్ట్స్లో శ్వేత ఫెయిల్ అవుతుంది. అది చూసిన ప్రతాప్ మరియు వసుంధర చాలా టెన్షన్ పడతారు. ఏంటి ఇలా జరిగింది, నేనేమో ఊర్లో వాళ్ళకి నువ్వు ఇంత అంత అని చాలా చాలా గొప్పలు చెప్పాను, కానీ నువ్వేమో ఫెయిల్ అవుతావా, నువ్వు ఇలా ఫెయిల్ అయ్యావని తెలిస్తే ఊర్లో పరువు ఉంటుందా అని చెప్పి వసుంధర బాగా తిడుతుంది శ్వేతని. ఆ ఇంట్లో నుండి ఎవరూ బయటికి రారు. ఇక గీత డిగ్రీ పొందడంతో కంపెనీలో బాస్ గీతకి ప్రమోషన్ కూడా ఇస్తాడు. అలాగే గీతని పికప్ అండ్ డ్రాప్ చేసుకోవడం కోసం గీత వాళ్ళ ఇంటికి కంపెనీ నుండి ఒక కార్ని కూడా పంపుతాడు. రాజు మరియు భాగ్యం తన కూతురు ఎదుగుదలను గెలుపును చూసి చాలా చాలా ఆనందిస్తారు. ఊరి జనాల ముందు కారు వచ్చి ఆగుతుంది. గీత చాలా గర్వంగా వెళ్ళి ఆ కారులో కూర్చొని వాళ్ళ అమ్మా నాన్నకి బాయ్ చెప్తుంది. అది అంతా వసుంధర మరియు శ్వేత వాళ్ళ ఇంటి కిటికీలోంచి చూసి ఇంకా ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తారు. ఊరి జనాలందరూ వచ్చి రాజు మరియు భాగ్యాలని మెచ్చుకుంటూ ఉంటారు. చాలా మంచి కూతుర్ని కన్నావు అని. ఈ కథలో నీతి ఏంటి అంటే మనం పనిని మనం పట్టుదలతో చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరు ఈర్ష్యపడ్డా, వాళ్ళు ఎంత ఆపడానికి ప్రయత్నించినా సరే బాధపడి మనం అక్కడే ఆగిపోకూడదు. కాలమే మంచి సమాధానాన్ని వాళ్ళకి చెప్తుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.